భారతదేశం అంటే 28 రాష్ట్రాలు 140 కోట్ల మంది జనాలు ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో భాషలు ఎన్నో పద్ధతులు కానీ దేశం అంటే అందరం ఒక్కటైతాం ఒక్క మాట మీద నిలబడతాం ఇప్పుడు గదే నడుస్తుంది టెర్రరిస్ట్ బద్మాష్గాళ్ళు మన టూరిస్టులను చంపినరని తెలవంగానే అంతటా ర్యాలీలు నిరసనలు జరుగుతున్నాయి మాకు ఎన్నున్నా దేశం కోసం మేమంతా ఒకటే అని సాటింపేస్తున్నారు దునియాకు మరి కాశ్మీర్లో ఏం నడుస్తుందో సుత చూడాలే కదా టెర్రరిస్టుల ఇల్లని తెలిస్తే చాలు బాంబులు వెట్టుడు పేల్చి పాడేసుడు ఇవాళ 5 ఇండ్లు లేపేసిండ్రు మళ్ళా నిన్న 2 ఇండ్లు ఊల్చి పాడేసిరు సేమ్ గిట్లనే అనుమానం ఉన్నోళ్ళ ఇండ్లు పునుకులాడుతున్నారు ఈ గుట్ట మీద సీక్రెట్ బంగ్లా బయటకు వచ్చింది ఎవరుండేది ఏం కమాయి చేసేది తెలుసుకునే పని నడుస్తున్నది ఇక బడవగాలని దొరకవాడటానికి జవాన్లు తిరుగుతూనే ఉన్నారు అగుపాటు తీసి పాడేసుడే ఇక పహల్గామ్కే కాదు కాశ్మీర్కే టూరిస్టులు వచ్చుడు కూడా బంద్ అయ్యింది పోయినోళ్ళు కూడా వెనకకు మర్రిర్రు బొగులువాడి మన దేశంలో ఉన్న పాకిస్తాన్ రేపటిదాకానే ఛాన్స్ ముల్లెమూట చదువుకొని పోవాల్సిందే అన్ని రాష్ట్రాలలో పునుకులాడుతుంటే గుజరాత్ లో బంగ్లాదేశ్ వాళ్ళు 1000 మంది దాకా వెళ్ళిండ్రు అందరు దొంగతనంగా వచ్చిన వాళ్ళేనట మన హైదరాబాద్ లో 208 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉంటే అందరిని పంపుతున్నారు 4కి నోటీసులు ఇచ్చిండ్రు వాగా బార్డర్ మూసేసే ఉంది సింధు నది నీళ్లు కిందికి పోవడం ఆపేసింది మన సర్కారు దేనికైనా తయారుగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు ఆర్మీ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు ఏం చేద్దాం ఎట్లా చేద్దామని చర్చలు నడుస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లా ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు సుద్దపూస పలుకులు వల్కిండుల్లో ఉగ్రవాదం మీద మేమే మస్తు కొట్లాడుతున్నాము కాశ్మీర్ గట్ల ఏసేది లేకుండా అని ప్రేమలోకి వస్తున్నాడు ఏం తెలియనట్టే We would not tolerate any kind of terrorism of any hue and color. ఇంత మాట్లాడినాడు మళ్ళా మేము కూడా దేనికైనా తయారీ అని కయ్యానికి కాల్దువట్టే ఆర్మీకి హుషారుగో లేస్తున్నాడు మిసైల్ టెస్టులు చేపిస్తున్నాడు ఇప్పటికే దివాలా తీసున్నారు ఎందుకురా నాయన మాతోటి పెట్టుకుంటున్నారు దుఃఖం లేనోడు దుడ్డెనుకున్నట్టు